ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉంచుకోవచ్చండి. ఏదైనా ఒక మూతన గాజు సీసాలో జాగ్రత్తగా భద్రపరచుకోవచ్చండి. రూమ్ టెంపరేచర్లోనే భద్రపరచుకోవచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈరోజు నేను మన జుట్టుకి మంచి పోషణ నుంచే ఒక మంచి హెయిర్ గ్రోత్ రెమెడీని అయితే తయారు చేస్తున్నానండి. దానికోసం నేనైతే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నానండి. మన హెల్త్ కేర్కి ఎంత బాగా ఉపయోగపడతాయో మన జుట్టు కేర్లో కూడా ఇంకా బాగా ఉపయోగపడతాయండి. మరి మన జుట్టు కేర్కి ఫ్లాక్స్ సీడ్స్ని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా వాడితే మన జుట్టు పెరుగుద్ది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మరి మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్ మన జుట్టుకు వాడడం వల్ల హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, అలాగే జుట్టు పెరుగుదలకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి మనకైతే ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్లు ఫ్లాక్స్ సీడ్స్ ఉంటే చాలండి. తర్వాత మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి బాదం గింజలు తీసుకోవాలండి. ఒక 10 గింజలు ఉంటే సరిపోతాయండి. 10 గింజల బాదంతో జుట్టును 10 ఇంతలు పెంచుకోవచ్చండి. ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఒక 4 నుంచి 5 బాదం గింజలు అయితే తింటూ ఉంటామండి. మరి ప్రతిరోజు తినడంతో పాటు జుట్టుకి కూడా వాడితే చాలా మంచిదండి. ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్లు ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకోవాలండి. సముద్రపు చేపలో ఎన్ని విటమిన్స్ పోషకాలు ఉంటాయో ఫ్లాక్స్ సీడ్స్లో కూడా అన్ని పోషకాలు ఉంటాయండి. ఫ్లాక్స్ సీడ్స్లోనే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరగడానికి సహాయం చేస్తాయండి. అలాగే జుట్టును సాఫ్ట్గా, సిల్కీగా, అందంగా ఉండేటట్టుగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా జుట్టు పెరగడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. తర్వాత మనం ఇందులో ఒక 10 బాదం గింజలను యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం వీటిని పొడి కింద తయారు చేసుకోవాలండి. ఇలా మనం మెత్తని పౌడర్ కింద తయారు చేసుకోవాలండి. ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే పౌడర్ అయితే రెడీ అయిందండి. ఈ హై ప్రోటీన్ పౌడర్తో ఒక అద్భుతమైన హెయిర్ ఆయిల్ని అయితే తయారు చేస్తానండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఆయిల్ తయారు చేసుకోవడానికి మందంగా వెడల్పుగా ఉండే ఒక కడాయిని తీసుకోవాలండి. కడాయిని స్టవ్ పైన పెట్టుకుని కడాయి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ప్యూర్ కొబ్బరి నూనె తీసుకున్నానండి. అంటే గాను నుంచి ఆడించుకునే కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు. 1 కప్పు వరకు ఆయిల్ని తీసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మనం ఈ హై ప్రోటీన్ పౌడర్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు ఆయిల్కి ఒక 1/2 కప్పు పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుదామండి. ఇందులో మనం హై ప్రోటీన్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 లవంగాలను కూడా యాడ్ చేసుకుందామండి. ఆయిల్ని తయారు చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఆయిల్ని అయితే రెడీ చేసుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఈ ఆయిల్ని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని బాగా మరిగించాలండి. ఇలా మనం ఈ ఆయిల్ని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మరగబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఆయిల్ అంతా కూడా చల్లారిన తర్వాత ఈ ఆయిల్ని వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకుని స్ట్రైనర్ సహాయంతో వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందాము. మన జుట్టు పైన ఎంతో శక్తివంతంగా పనిచేసే హై ప్రోటీన్ హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిందండి. ఇది మన తలపైన పడితే చాలండి, జుట్టు పైన మ్యాజిక్ చేస్తుందంటే నమ్మండి. నిజంగా ఇది మన తలకు వాడడం వల్ల జుట్టు ఎక్కడైతే రాలిపోయిందో అదే ప్లేస్లో మళ్ళీ త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి. నైట్ పడుకునే ముందు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. మీరు ఏ మాత్రం కష్టపడకుండా నైట్ పూట రాసుకుంటే చాలండి. ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇది జుట్టు కుదుళ్ళకి బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు నెమ్మదిగా మసాజ్ చేయాలండి.
అలా చేయడం వల్ల జుట్టుకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందుద్ది. అలాగే జుట్టు కుదులన్నీ కూడా రియాక్టివేట్ అవి జుట్టు అంతా కూడా బలంగా దృఢంగా పెరగడానికి చాలా బాగా సహాయం చేస్తుందండి. ఈ హెయిర్ ఆయిల్ ని వారానికి 2 సార్లు వాడుతున్నట్టయితే చాలా పవర్ఫుల్ గా మీ జుట్టు పైన పనిచేస్తుందండి. చాలా మంది జుట్టు పెరగడానికి బయట మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ కొనుక్కుని వాడుతూ ఉంటారండి. మరి బయట మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్స్ లో ఎక్కువగా కెమికల్స్ అనేవి ఉంటాయండి. మన ఇంట్లో ఉండే వాటిలతోనే ఇలా మీరు తయారు చేసుకుంటే మీ జుట్టుకి కావాల్సినంత హై ప్రోటీన్ అందుద్ది. అలాగే జుట్టు చాలా బలంగా దృఢంగా పొడవుగా పెరగడానికి ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. జస్ట్ వారానికి 2 సార్లు నైట్ పూట పెట్టుకుని పడుకోండి. ఎర్లీ మార్నింగ్ కల్లా మీ జుట్టు పైన మ్యాజిక్ చూస్తారండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడటమే కాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.